వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. అతనికి బెయిల్ తెచ్చుకునే హక్కు ఉంటుంది. తనను తాను రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇది మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని ఏకంగా ఏడాది పాటు జైలులో నిర్బంధిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సరిగ్గా ఇలాంటి ఒక కఠినమైన చట్టమే తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. అదే వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ బిల్. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం కోసమే ఈ ముందస్తు నిర్బంధ చట్టాన్ని తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే చీకటి రోజు అని మండిపడుతున్నాయి. అసలు ఈ ముందస్తు నిర్బంధ చట్టం అంటే ఏంటి? విచారణ లేకుండా 1 సంవత్సరం పాటు జైలులో పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026ను అసెంబ్లీలో ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరినైనా విచారణ లేకుండానే 1 సంవత్సరం పాటు జైలులో ఉంచే అధికారం ప్రభుత్వానికి వస్తుంది. అంటే ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావిస్తే వ్యక్తులను ముందస్తు నిర్బంధంలో ఉంచడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి ఇది దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా విచారణ లేకుండా నిర్బంధించడం అనేది ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించడమేనని వాదిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పలు అల్లర్లు, హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ద్వారా సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలను అరికట్టవచ్చునని, తద్వారా రాష్ట్రంలో శాంతిని నెలకొల్పవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ఇది అణిచివేతకు ఒక సాధనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని వారంటున్నారు. ఈ కొత్త చట్టం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం పాత ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానంలోకి వచ్చాయి. బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026లోని సెక్షన్లన్నీ కూడా ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయి. ఈ బిల్లులోని కీలక అంశాలు పరిశీలిస్తే ముందస్తు నిర్బంధం ద్వారా నేరాలను నివారించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాల వాదన వేరేగా ఉంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఉందని, భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేస్తుందని వారు వాదిస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు కూడా ఈ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కొందరు న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ బిల్లు ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలీసులకు విచక్షణాధికారాలు పెరుగుతాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస, ఘర్షణలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చునని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు శాంతి భద్రతల పరిరక్షణకు ఇది అవసరమని భావిస్తుంటే, మరికొందరు తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ బిల్లుపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. రాష్ట్రంలో శాంతి స్థాపనకు ఈ బిల్లు ఎంతో అవసరమని, ప్రజాభద్రతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తుంది. ఈ బిల్లు కేవలం సంఘ విద్రోహ శక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇస్తుంది. ఏదేమైనా ఈ బిల్లు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా మారనుంది. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందో వేచి చూడాలి.